హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. పవన్ కు తీవ్ర అవమానం, పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత, తీవ్ర కోపంలో చంద్రబాబు. దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు మన వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మరింత మందికి వెళ్ళడానికి నాకు సహాయపడుతుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. పిఠాపురంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం సభ రసాబసగా దారితీసింది. వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడం పెద్ద వివాదానికి కారణమైంది. జనసేన కార్యకర్తలు సభను అడ్డుకుని పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టకపోతే సమావేశం ప్రారంభం కాదు అన్నారు. సమావేశానికి వచ్చిన జనసేన ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ పరిస్థితిని సమర్థవంతంగా చక్కదిద్దే ప్రయత్నం చేశారు. గంటకు పైగా సభ నిలిచిపోవడంతో చివరికి డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి ఫోటోను వేదికపై ఉంచారు. ఫోటో పెట్టగానే జనసేన కార్యకర్తలు ప్రశాంతంగా సీట్లో కూర్చున్నారు. అయితే టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంచారు గానీ సీఎం చంద్రబాబు గారి ఫోటో లేకపోవడం వర్మను ఆవేశానికి గురిచేసింది. కోపంలో వర్మ వేదికను విడిచిపెట్టడం ఆసక్తికర పరిణామంగా మారింది. చివరికి జనసేనకు చెందిన డైరెక్టర్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేయడం కొందరికి ఆశ్చర్యం కలిగించింది. హాస్పిటల్ అభివృద్ధి కోసం జరిగిన ఈ కార్యక్రమం రాజకీయ వివాదానికి కారణమైంది. ఒక ఫోటో కోసం ఇంత వివాదం అవసరమా అని చంద్రబాబుకు తీవ్ర కోపం వచ్చిందని తెలుస్తోంది. టీడీపీ జనసేన కూటమి కార్యకర్తలు 100 పడకల ఆసుపత్రి అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడతామని చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం కోసం కూటమి నాయకులు తమకున్న విభేదాలను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతం చేస్తామని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని కూటమి కార్యకర్తలు నాయకులు చెబుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.